ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రవ్వంత సంధించినా మొత్తం సర్దిస్తుందని నేను చెప్పాను కదయ్య. బిల్డప్ రేంజ్ అని ఏదేదో చెప్పి నా మెడలో జగదాత్రి అని డోలేసి పంపించారు. అమ్మీ వాళ్ళకినిపిస్తుంది, చిన్నగా మాట్లాడమ్మీ. ఇక నన్ను ఎవరు పట్టించుకుంటున్నారని నా మాటలు వినటానికి. అది సీఈఓ అవ్వడానికి మీటింగ్ వస్తే నేను దాని అసిస్టెంట్ గా వచ్చినట్టుంది. అమ్మీ, ఈ రూమ్లో నువ్వు చేసే అవమానము వాళ్ళకి కనపడకూడదు, కానీ ఆ అమ్మికి వినిపించాలా, అర్థమవ్వాలా, అది ముఖ్యం మనకి. పదమ్మీ. హాయ్ రాఘవరావు గారు, విజిటర్స్ ని మాత్రమేనా, ఓనర్స్ ని కూడా రిసీవ్ చేసుకుంటారా? అయ్యో, అలాంటిదేం లేదు నిష్కా గారు. తను సుధాకర్ గారి పెద్ద కోడలు జగదాత్రి. జగదాత్రి జగదాత్రి ఈవిడ చిన్న కోడలు నిష్కా గారు. నమస్కారం మేడం. యో అబ్బి, ఎవరు ఎవరికి కోడలు? అది మా ఇంటి పెద్ద కోడలని మీకెవరు చెప్పారు? కౌశికి గారండి. అసలు ఏమైందమ్మా? దీనికి వజ్రపాటి వంశానికి ఏ సంబంధం లేకపోయినా ఒక్క మాటని పట్టుకుని నలుగురిలో వరుసలు కలిపి మాట్లాడే సంస్కారం మీకుందేమో కాని విని బూరుకునే సంస్కారం మాది కాదు. నిషి, పక్కకు రా, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చెప్పండి రాఘవరావు గారు, మీరు దీన్ని మా ఇంటి పెద్ద కోడలిగా ఎలా పరిచయం చేస్తారు? అంటే కౌశికి గారు, జగదాత్రి గారు మీ అక్కని చెప్పారు. మీ అక్క అంటే పెద్ద కోడలు లాంటిదే కదా, అందుకే అలా అన్నాను మేడం. ఆహాహా, అదేలే అబ్బి. టక్కున మాట అనేసరికి నిజం తెలుసో లేదో అని నిషికి అనుమానం వచ్చి అడుగుండాది. సార్, టైం అవుతుంది, మీటింగ్ స్టార్ట్ చేద్దాం. మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. ఏం చేస్తున్నావే? అదే నాకు కూడా అర్థం కాక చైర్ని పక్కకు లాగాను. నిషి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చెయ్యబోతున్నావు? నా స్థానంలో నేను కూర్చోబోతున్నాను. ఇది నీ స్థానం కాదు. ఇలా ఉంటే ఎప్పటికీ అవ్వదు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.